టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటున్నటువంటి అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. టీవీకేకు సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు మద్దతిచ్చాయి. లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్ కు పూర్తి మెజార్టీ లభించింది. 2 సమయాల్లో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు విజయ్. సాయంత్రం 4:30 గంటలకు, ఆ తర్వాత 6 గంటలకు అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే కనుక 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖను అందజేసే అవకాశం ఉంది. ఇక 4:30 లోపు వామపక్షాలు ప్రకటన రాకపోతే 6 గంటలకు గవర్నర్ను కలుస్తారు విజయ్. మరి కాసేపట్లో గవర్నర్ తో విజయ్ సమావేశం కాబోతున్నారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవాలి. ప్రభుత్వ ఏర్పాటుకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. టీవీకే పార్టీకి సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతిచ్చాయి. లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్ కు పూర్తి మెజార్టీ లభించింది. అయితే 2 సమయాల్లో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు విజయ్. సాయంత్రం 4:30కు ఒక అపాయింట్మెంట్, అలాగే ఆ తర్వాత 6 గంటలకు అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి ఒక లేఖను గవర్నర్కు అందజేస్తారు. 4:30 లోపు వామపక్షాల ప్రకటన రాకపోతే 6 గంటలకు గవర్నర్ను కలుస్తారు విజయ్. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. రోడ్లపైకొచ్చి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. విజిల్స్ వేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు టీవీకే కార్యకర్తలు. మరి కాసేపట్లోనే గవర్నర్ తో విజయ్ సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. టీవీకే పార్టీకి సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు మద్దతిచ్చాయి. ఈ లెఫ్ట్ అండ్ వీసీకే పార్టీల మద్దతుతో విజయ్ కు పూర్తి మెజార్టీ వచ్చింది. ఇవాళ 2 సమయాల్లో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు విజయ్. సాయంత్రం 4:30కు, ఆ తర్వాత 6 గంటలకు అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లేఖను గవర్నర్కు అందజేసే అవకాశం ఉంది. ఇక 4:30 లోపు వామపక్షాలు కనుక ప్రకటన చేయకపోతే, అధికారిక ప్రకటన చేయకపోతే 6 గంటలకు గవర్నర్ను కలుస్తారు విజయ్.
எங்களுக்காக வராரு. எங்க அராஜகம் பண்றாங்க, எங்களுக்காக வராரு. மக்களுக்கு நல்லது செய்யணும். அடுத்த எம்ஜிஆர் அவரு, புரியுதுங்களா? மக்கள் கோடிக்கணக்கில் ஓட்டு போட்டுக்கிறாங்க, சும்மா ஒண்ணு இல்ல. ஆமா, அவரை இப்படியெல்லாம் பண்றாங்களே, இப்படியெல்லாம் அவரை தடுக்கிறாங்களே. மக்கள் ஓட்டு போட்டுக்கிறாங்க, மக்கள் நிரூபிச்சுக்கிறாங்க அவரை, புரியுதுங்களா? எங்க தளபதி வரணும். நாங்க எவ்வளவு வேண்டுதல்லாம் இருக்குது. தமிழ்நாடு தமிழ் தான் பேசணும். தமிழக தான் வெற்றி, தமிழக தான் வாழணும், புரியுதுங்களா? நன்றி, வணக்கம். எங்க தளபதி வரணும். நான் இன்னும் வரைக்கும் விருதா இருக்கிற தளபதி பத்திக்காக சிஎம்மா உட்காரணும் சீட்ல. இன்னும் நாங்க பட்டாசெல்லாம் வெடிக்கல. சிஎம்மா உட்காந்துருன்னா பட்டாசெல்லாம் வெடிப்போம், ரோட்ல அராஜகம் பண்ணுவோம். The Tamil Nadu election results could not produce a party having majority, but Mr. Vijay's TVK turned out to be the single largest party, short of majority for few seats. Going by the practice, the largest party should have been invited to form the government, and a specific time period should have been given to prove his majority on the floor of the House. Why the Honorable Governor of Tamil Nadu did not do this is highly intriguing and it is disturbing. In this particular situation, to avoid any other problem in the democratic process, we CPIM, in consultation with other friendly parties, CPI and VCK, we have decided that within few hours' time we will consult and take a view, as a result of which this manufactured stalemate can be avoided and the overall verdict given by the people of Tamil Nadu can be respected, and the single largest party should be able to form a government. What is required for that, these three parties are consulting and we will take a decision within few hours. The